భారత రాజకీయాల్లో రానున్న ఓ కంపన దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చబోతోంది. వచ్చే 3 సంవత్సరాలలో జరగబోయే మార్పులు జాతీయ రాజకీయాల తీరుతెన్నులు సరికొత్త రూపం సంతరించుకోనున్నాయి. 2011 తరువాత ఇక మొదటిసారి దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు. ఈ గణనలో ఏం బయటపడబోతున్నాయి? దేశ జనాభా విపరీతంగా పెరిగిన తీరు, వలసదారుల ఆక్రమణలు, నగరాలకు మైగ్రేషన్ ఇవన్నీ కొత్త హక్కుల రాజకీయ బలబలాలకు మూలంగా మారబోతున్నాయి. ఎక్కడ ఎక్కువ జనాభా ఉంటే వారికే ఎక్కువ కేంద్ర నిధులు. ఇప్పుడు డీలిమిటేషన్ సమయం వచ్చింది. మళ్లీ నియోజకవర్గాల పునర్నిర్వచన ప్రారంభం అవుతుంది. కొత్త నియోజకవర్గాలు, కొత్త ఎమ్మెల్యేలు, కొత్త ఎంపీలు. విషయం ఏంటంటే ప్రస్తుతం పదవిలో ఉన్న చాలా మంది తమ సీట్లను కోల్పోతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో అసెంబ్లీ సీట్ల పెరుగుదల ఖాయం. నగరాల వాల్యూనే ఆధారంగా ఎలక్షన్లు నడిచే రోజులొచ్చేస్తున్నాయి. ఇక అసలు బాంబ్ కులగణన. సంభావ్యంగా భారతదేశ రాజకీయ చరిత్రలో మళ్లీ నెరపపోయే వర్గ విభజన. కులాల డేటా వచ్చాక కొత్త రిజర్వేషన్ల డిమాండ్లు, కోర్టు కేసులు, అసహనం అవన్నీ ఉధృతమవుతున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇది దేశ సమైక్యతను ప్రభావితం చేసే ప్రమాదం ఉన్న శక్తివంతమైన ఆయుధం. ఒకవైపు మహిళా శక్తికి మరింత స్థానం. మహిళా రిజర్వేషన్ బిల్లు 33%. బ్లాస్టర్ దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ సీట్లలో 1/3 మహిళలకే. పురుష నేతలకు ఇది పదవిపోయే పథకం కావచ్చు. కొత్త మహిళా నేతల వేదికగా మారబోతున్నాయి భారత రాజకీయాల అంతస్తులు. ఈ మార్పుల వల్ల ఏమవుతుంది? చాలా మంది సీనియర్ నేతలకు ఎగ్జిట్ బెల్ మోగబోతోంది. ఆ 4 పదుల అనుభవం ఇక ఓటుకు పనికిరాదన్నట్టే. విపక్షమైన, అధికారమైన రాజకీయాలు ఫాస్ట్ ఫుడ్ తరహాలో మారుతున్నాయి. నిరంతరంగా మారే నియోజకవర్గాల వల్ల ఒక నియోజకవర్గానికి ఓ నాయకుడు స్థిరత ఉండకపోవచ్చు. 1971 నుంచి స్థిరంగా ఉన్న ఎంపీల సంఖ్య ఇప్పుడు మారబోతోంది. పెద్ద రాష్ట్రాలకు 20% పెరుగుదల అంటే ఉత్తరాది రాష్ట్రాలకు అధికారిక వృద్ధి, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోయే ప్రమాదం. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా రాజకీయ శక్తి సమతుల్యతను తిరగరాసే విధంగా ఉంటుంది. వలస ఓటింగ్ ఫ్యూచర్ లో చాలా ప్రమాదకరంగా మారే అవకాశాలను కాదనలేం. ఒరిస్సా వాసులు, బీహారీలు, బెంగాలీలు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఓటు వేస్తున్నారు. రేపటి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న దానిపై స్థానికుల కంటే వలసదారుల ఓటే నిర్ణయాత్మకంగా అవుతుంది కదా. ఇంత బిగ్ స్కేల్ మార్పుల్లో కేవలం 15% మంది ప్రస్తుత నేతలకే తిరిగి పదవులు వచ్చే అవకాశం ఉందని అంచనా. ఇది భారత రాజకీయ చరిత్రలోని అతిపెద్ద మార్పు. హెరాక్లిటస్ చెప్పినట్టే మార్పు అనేది ఒక స్థిరమైనదే. కానీ ఈ మార్పు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తోందా లేదా తలకిందులు చేస్తోందా? కాలమే దీన్ని నిర్ణయిస్తుంది. 2029కి ముందు భారతదేశంలో జరగబోయే అతిపెద్ద రాజకీయ సంధి లేదా సంక్షోభం. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో రాయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.